5 ఆహారాలతో షుగర్ లెవెల్స్ అదుపు. అద్భుతమైన ఫుడ్స్, తప్పుడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ వ్యాధుల్లో మధుమేహం కూడా ఒకటి. ఈ వ్యాధితో బాధపడుతున్న రోగులు వారి ఆహారాన్ని సరిదిద్దడం చాలా ముఖ్యం. మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే మీరు సరైన ఆహారాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఆహారపు అలవాట్ల వల్ల షుగర్ లెవెల్ పెరుగుతుంది, అలాగే తగ్గుతుంది. ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి కానప్పుడు, మీ జీర్ణ వ్యవస్థ చక్కెరను జీర్ణం చేయలేకపోయినప్పుడు మధుమేహాన్ని నియంత్రించడం కష్టమవుతుంది. ఈ కారణంగా మీ షుగర్ లెవెల్స్ ను నియంత్రించడానికి తీసుకోవాల్సిన ఆహారాల గురించి తెలుసుకుందాం. బెండకాయ వాటర్. బెండకాయ తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. దీని విత్తనాలు ఆల్ఫా గ్లూకోసిడేస్ ఇన్హిబిటర్లతో నిండి ఉన్నాయి. ఇవి స్టార్చ్ ను గ్లూకోజ్ గా మార్చడాన్ని నిరోధిస్తాయి. ఈ కూరగాయ తీసుకోవడం వల్ల మీకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది. అలాగే రోజూ బెండకాయ వాటర్ తీసుకోవడం వల్ల కూడా షుగర్ అదుపులో ఉంటుంది. కాకరకాయను ఇలా తినండి. కాకరకాయలో విసిన్, పాలీపెప్టైడ్ పి వంటి మూలకాలు ఉంటాయి. మీరు పొట్లకాయను టీ, రసం లేదా కూర రూపంలో తీసుకోవచ్చు. దీని వినియోగం శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఇది చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. రోజూ మెంతి నీరు త్రాగాలి. మెంతులు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే ట్రిగోనెలిన్ అనే మూలకాన్ని కలిగి ఉంటాయి. మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే ప్రతిరోజు ఉదయం మెంతి నీటిని తీసుకోవడం వల్ల మీకు మేలు చేకూరుతుంది. పాలకూర, క్యాబేజీ, మెంతులు, బీట్రూట్ వంటి పచ్చి కూరగాయలను తీసుకోవాలి. ఆకుకూరలు, పాలకూర, క్యాబేజీ, మెంతికూర, బీట్రూట్ మొదలైన ఆకుకూరలు ఫైబర్తో నిండి ఉంటాయి. వాటి గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. అదనంగా వాటిలో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మొరింగా అంటే మునగ ఒక సూపర్ ఫుడ్. ఇది ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడానికి, బరువు తగ్గడానికి పనిచేస్తుంది. రోజూ మీ ఆహారంలో ఒక చెంచా మొరింగ పొడిని చేర్చుకోండి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.